ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము. అయితే శ్రద్ధ అంటే సామాన్యమైనటువంటి శ్రద్ధ చాలదని, ఇంకా కూడా మిక్కుటమైన అపారమైనటువంటి శ్రద్ధ లేకపోతే ఉత్తమమైనటువంటి శ్రద్ధ అవసరము అని కదా మనకు తెలియచూ ఉన్నది. ఎలాగంటే సాధకునికి మధ్య మధ్య ఏవైనా సరే ఆటంకాలు కలిగినట్లయితే కొద్దిపాటి శ్రద్ధ అయితే చెల్లించిపోతుంది, నిలవదు. అందుచేత ఆ పరిమితము కానటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి శ్రద్ధతో, నమ్మకంతో, పట్టుదలతో కూడి ఉన్నప్పుడు మాత్రమే మాయను దాటడానికి వీలవుతుంది కదా. ఇక్కడ అయితే నరులు అంటే మనుజులు అని చెప్పబడిందే కానీ వారు ఫలానా జాతి, మతము, కులము మొదలైనటువంటివి ఏవి కూడా ఇక్కడ చెప్పబడలేదు. కాబట్టి మానవులందరూ కూడా పరమార్థ లక్ష్యాన్ని సాధించడం కోసం, భగవంతుణ్ణి వెదగడం కోసం అందరూ అర్హులే అనే కదా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. అయితే భగవంతునితో, ఆత్మతత్వముతో, పరమార్థ సాధనతో కూడిక కలిగినటువంటి వారు మాత్రమే కదా ప్రాపంచిక దృశ్య జాలముతోటి కలయికను తగ్గించుకుంటారు. అలా తగ్గించుకొని భగవద్ధ్యాన పరులై ఉంటారు. అలా ఉన్నవారు మాత్రమే నిశ్చలమైన చిత్తము కలిగినటువంటి వారు, వారే నిశ్చల చిత్తులు అని, వారే నిజంగా యుక్తత్వముతో ఉన్నటువంటి వారు అని చెప్పబడుతూ, దీనిని బట్టి సాత్వికమైన తపస్సును ఆచరించేవారు 3 రకాల సద్గుణాలను కలిగి ఉండాలి అని కదా మనకు తెలియచూ ఉన్నది. అవేంటంటే వారు పరమశ్రద్ధతో కూడి ఉండాలి. రెండోది, చేసినటువంటి కర్మకు ఫలితాన్ని కోరకుండా కర్మలను చేసుకోవాలి. మూడవది నిశ్చల చిత్తము అంటే లేక ఇంకా కూడా భగవంతుని యొక్క ధ్యానం నందు మమేకమై కలిగి ఉండాలి. భగవద్ధ్యాన పరత్వము అంటే భగవద్ధ్యానము చేసేటప్పుడు కానీ మిగతా సమయంలో కానీ భగవంతుని యందు మమేకమై ఉండాలి. ఇటువంటి ఉత్తమమైన స్వభావాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే శారీరకమైన, వాచికమైన, మానసికమైన తపస్సులను ఆచరించినట్లయితే అది త్రివిధమైనటువంటి సాత్విక కర్మ లేదా సాత్విక తపస్సు అని చెప్పబడుతూ ఉంటుంది. సాత్విక తపస్సు అంటే అత్యంత శ్రద్ధతో చేయాలి, ఫలాభిలాష లేకుండా చేయాలి, దైవధ్యానపరుడై నిశ్చల చిత్తుడై చేయాలి. ఈ 3 రకాల తపస్సునే కదా సాత్విక తపస్సు అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, ఇక రాజసిక తపస్సును గురించి తెలియజేస్తే ఇతరులకు తాను సత్కరింపబడాలని, తాను పూజింపబడాలని, తాను ఇతరుల చేత గౌరవింపబడాలని, కేవలము నలుగురు కోసం డంబంతో మాత్రమే గుర్తించబడాలి అని చేయబడేటువంటి తపస్సు ఒక స్థిరత్వం లేకుండా ఉంటుంది, ఒక నిశ్చలత్వం లేకుండా ఉంటుంది. అటువంటిది అస్థిరమై అనిశ్చితమైనటువంటి ఫలము కూడా చపలంగానే ఉంటుంది, చపలమైనటువంటి రూపమే కలిగి ఉంటుంది. కాబట్టి ఈ ప్రపంచంలో దానినే రాజసిక తపస్సు అని చెప్పబడింది. అయితే కొందరు తమ తపస్సును చూచి ఇతరులు తమను సత్కరిస్తారనే భావంతో తపస్సులు చేయడానికి ప్రారంభిస్తారు. అది సదుద్దేశంతోనూ హృదయపూర్వకంగానూ కూడా స్థిరమై ఉండదు. ఎందుకు? నిశ్చలత తనకు లేదు. ఇతరులు గౌరవించాలని, ఇతరులు తనని సన్మానించాలని చేసేటువంటిది సదుద్దేశం లేకుండా ఉండేటువంటిది స్థిరపడి ఉంటుందా? ఉండదు కదా. హృదయపూర్వకంగా చేయనది ఎటువంటి నిశ్చలత ఉండదు కదా. దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది, చపలత్వంగా, నిశ్చలత లేకుండా అనిశ్చితంగా ఉంటుంది. కాబట్టి విఘ్నులైనటువంటి వారు దానిని అనుసరించవచ్చా?
కాదు కదా. కాబట్టి రాజసమైన తపస్సు ఎలా ఉంటుందంటే సత్కారమాన పూజాదుల కోసం డంబంతో చేయబడేటువంటిదే కదా రాజస తపస్సు. అది ఎలాంటి ఫలితాన్ని కలిగి ఉంటుంది అంటే అస్థిరమై ఉంటుంది, అనిశ్చితమైనటువంటి ఫలమే కలిగి ఉంటుంది. దాని స్వరూపము కూడా చంచలత్వంతో నిశ్చలత లేనటువంటి స్వరూపమే కలిగి ఉంటుంది. కాబట్టి అది రాజసిక తపస్సు. ఇంకా తామసిక తపస్సును గురించి తెలియజేసుకుంటే మూర్ఖమైనటువంటి పట్టుదలతోటి తన శరీరాన్ని మరి శుష్కమైన బలహీనమైనటువంటి ఉపవాసాలు మొదలైనటువంటి వాటి చేత బాధించుకుంటారు. అలా బాధించుకోవడం ద్వారా ఇతరులను నాశనం చేయాలి అనే ఉద్దేశంతో చేయబడేటువంటి తామసికమైనటువంటి తపస్సు అస్సలు మంచిది కాదు కదా. అందుకే మూర్ఖపు పట్టుదల అనేటువంటిది మంచిదే, కానీ అది వివేకంతో కూడి ఉన్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలని ఇవ్వగలుగుతుంది. మూర్ఖమైన మూఢత్వంతో కూడినటువంటి పట్టుదల వలన ఎటువంటి ప్రయోజనము ఫలితము ఉండదు కదా. కాబట్టి కొంతమంది మూర్ఖమైనటువంటి పట్టుదలతో శుష్కోపవాసాదులు అనేక ఉపవాసాదులు చేస్తూ తమ యొక్క శరీరాన్ని బాధ పెట్టుకుంటూ తపస్సును చేస్తారు. ఆ తపస్సు కానీ ఉపవాసం కానీ మంచివే అయినప్పటికీ కూడా కొంత ఆ దైవికమైనటువంటి వివేకాన్ని వాటికి జోడించినప్పుడే అవి శోభిస్తాయి. కానీ లేకపోతే మనుజుడు వక్ర మార్గంలో వెళ్ళిపోతాడు కదా. కాబట్టి అటువంటి వివేకం లేని కారణం చేత కొందరు ఇతరులను నాశనం చేయడానికి కూడా అటువంటి తామసికమైనటువంటి తపస్సును చేస్తూ ఉంటారు అని కదా చెప్పబడింది. కాబట్టి ఈ ప్రకారంగా వారు తపస్సు అనే సాధనాన్ని అస్సలు కష్టపడుతూ కూడా ఉపయోగం లేకుండా దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. దీనికంతటికీ కారణం ఏమిటి అంటే మూఢత్వమే. కాబట్టి దానిని పోగొట్టుకొని రాజసికమైనటువంటి తపస్సుని తామసికమైనటువంటి తపస్సుని ఆశ్రయించవచ్చా? మనం ఎంత విచారించిన తర్వాత కూడా వాటిని ఆశ్రయించాలి అని ఎవ్వరం అనుకోం కదా. కాబట్టి ఈ రాజస తామస తపస్సులను ఆశ్రయించక తమకున్నటువంటి ఆ గొప్పదైన పట్టుదలను ఇతరులను నశింపజేయాలి, వాళ్ళను ఇబ్బంది కలిగించాలి అనేటువంటి ఆలోచన అనేది వదిలివేసి మనల్ని మనం ఉద్ధరించుకోవాలి అనే పట్టుదలను సన్మార్గంలో వినియోగించుకోవాలి. దైవప్రాప్తి కోసమే సాత్వికమైనటువంటి తపస్సునే ఆశ్రయించి తరించాలి అని చెబుతూ మూర్ఖపు పట్టుదల పనికిరావు. ఇంకా శుష్కోపవాసాదుల ద్వారా కూడా తన శరీరాన్ని కానీ మనసును కానీ బాధించుకోకూడదు. ఇంకా కూడా ప్రధానమైనది పరప్రాణికి కీడు చేయరాదు అనే విషయాలే కదా మనం ఇక్కడ తెలియవలసింది. అయితే తామసికమైనటువంటి తపస్సు మూర్ఖమైనటువంటి పట్టుదలతో కూడి ఉంటుంది, తన శరీరాన్ని బాధ పెట్టుకుంటుంది, ఇతరులను నాశనం చేయాలని ఉద్దేశంతో చేయబడేటువంటి తపస్సే కదా తామసిక తపస్సు. కాబట్టి ఇప్పుడు దానాలను గురించి అది ఏ యొక్క సత్వమా రాజసమా తామసమా అనేటువంటి దానిని గురించి దానాలు చేసేటప్పుడు కూడా ఏ గుణాన్ని ఆశ్రయించుకొని దానాన్ని చెయ్యాలి అనే విషయాన్ని గురించి చెప్పదలించినటువంటి శ్రీకృష్ణమూర్తి మొట్టమొదట సాత్వికమైనటువంటి దానం ఎలాంటిది దానిని గురించి తెలియజేస్తూ దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం, ఇవ్వవలసినదే అనేటువంటి నిశ్చయముతోటి ఎట్లయినా ఇవ్వవలసిందే, అది ఆ వస్తువును ఇతరుల యొక్క హితం కోసం ఇవ్వవలసినదే అనే నిశ్చయము గనక ఉన్నప్పుడు ఏ దానమైనప్పటికీ కూడా పుణ్యప్రదేశాలయందు పుణ్యకాలమందు యోగ్యుడైనటువంటి వానికి ఇంకా కూడా వాని ద్వారా మనకి నేను ఇది ఇస్తే వాడు నాకేం చేస్తాడు అని ప్రత్యుపకారం అనేటువంటిది ఆలోచన చేయకుండా అసలు వాడు తిరిగి మనకు సాయం చేయగలేడు అనేటువంటి వానికి ప్రత్యుపకారం చేయడానికి శక్తి లేనటువంటి వాని కొరకే ఇవ్వబడుతూ ఉన్నది. అటువంటి దానమే కదా సాత్విక దానము అని చెప్పబడుతూ ఉన్నది. అందుకే దాతవ్యమితి, ప్రతి వాడు కూడా దానం చేయటం అనేది తన ధర్మము అని
తలంచుకొని ఎవరికి వారే ఆలోచన చేసుకొని దానాన్ని చేయాలి. ప్రతి ఒక్కరం కూడా చేయాలి. అంతేకాని ఒకరు చూస్తున్నారా, వారు నన్ను నేనిచ్చేటువంటి దానం యొక్క విలువను గుర్తిస్తున్నారా, వాళ్ళ నుండి నేను మెప్పు పొందుతున్నానా అనే ఆలోచన చేస్తూ ఒకరి మెప్పు కోసం కానీ మరి చేసేటువంటి దానం ద్వారా నేను ఈరోజు వానికి అలా ఇచ్చాను, నాకు అవసరపడినప్పుడు వాడు నాకే విధంగా సాయం చేయగలడు అనే ప్రతిఫలాపేక్ష చేయగానే దానము అనేది చేయకూడదు కదా. చేయకూడదు, చేయరాదు. నువ్వైతే నీవేళ దానం చేయుచున్నావు అని గనక ఎవరైనా సరే దాత అడిగాడనుకో, నీకున్నదే తక్కువ కదా, నువ్వెలా దానం చేయగలుగుతున్నావని ఒకవేళ పొరుగు వాళ్ళు చూడలేకో ఇబ్బంది పడో నువ్వే బాధలు పడుతున్నావు కదా, మరి నువ్వు ఇతరులకు దానం ఎలా చేస్తూ ఉన్నావు అంటే అది నా ధర్మము, నేను దానం చేయవలసినదే కాబట్టి చేస్తూ ఉన్నాను అనే సమాధానం చెప్పాలి. కానీ వాస్తవానికి త్యాగం చేయుట, దానం చేయుట అనేది అవతల వాళ్ళను ఉద్ధరిస్తున్నాము అని కాదు, అది తన మేలు కోసమే అవుతుంది. ఒకరికి ఉపకారం చేసినా అది కూడా పుణ్యప్రాప్తే వస్తుంది కదా. ఆ ఇతరులకు ఉపయోగపడడం వల్ల వానికి పుణ్యం ప్రాప్తించడం వల్ల తనకు తాను చేసుకునేటువంటి ఉపకారమే అవుతూ ఉన్నది. అంటే అది మార్గాన్ని మళ్ళించుకొని కొంత మేరకు వెళ్ళి తర్వాత అది తను ఆశించకుండా చేసినటువంటి ఆ యొక్క దానం నుండి సంక్రమించినటువంటి పుణ్యప్రాప్తి అనేది తనకు తాను ఉపకారం చేసుకున్నట్లే అవుతుంది కదా. కాబట్టి దానం చేసేటువంటి వారు తామేదో ఇతరులను ఉద్ధరించేశామని తలంచడం కంటే కూడా ఆ దానం చేసినటువంటి క్రియ చేత తమను తాము ఉద్ధరించుకున్నవారే అయ్యారు అని భావించడం కదా ఉత్తమమైనటువంటి ఉత్తమ ధర్మం. అందుకే అనుపకారిణి అని చెప్పారు. అనుపకారిణి అంటే ప్రత్యుపకారము చేయలేనటువంటి వారికి, బీదవారికి, శక్తి సమర్థత లేనటువంటి వారికి, వికలాంగులకు, ఆకలితో మరి ఆర్థిక క్షోభతో ఇబ్బంది పడేటువంటి దరిద్ర నారాయణులకు చేసేటువంటి దానమే ఉత్కృష్టము అని కదా తేలుతూ ఉన్నది. ఇంకా కూడా శక్తి కలిగినటువంటి వారికి, ప్రత్యుపకారము చేయగల సమర్థత కలిగిన వారికి దానం చేయటం అనేది అంత ఉత్తమమైనది కాదు అని కదా ఈ పదం ద్వారా మనకు సూచితమవుతూ ఉన్నది. ఇప్పుడు మనం ఏదైనా సరే మన ఇంట్లో ఒక శుభకార్యం కానీ లేదా ఒక అశుభకార్యం కానీ, పుణ్యతిథులు కానీ, వీటికి ఏదైనా మనం అన్నదాన కార్యక్రమం చేయాలి అంటే మనం ఏం చేస్తాము అంటే మన బంధువర్గాన్ని, మన చుట్టెరకాలని, మన తోబుట్టువులని వీళ్ళని పిలుచుకొని మనం వాళ్ళకి లేకుండా లేదు, వాళ్ళందరికీ కూడా మనతో పాటు వాళ్ళకు కూడా ఆస్తిపాస్తులు, ఆర్థిక లోపం లేకుండా ఆర్థిక పుష్టితోనే ఉన్నటువంటి వారికి పిలిచి మనం పెట్టేటువంటి స్థితి ఏంటి? అసలు అన్నదానం అనేది పూర్వంలో మహనీయులు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మరి అనేక పర్యాయాలు ఆకలితో ఇబ్బంది పడేవారికి సంతృప్తిగా భోజనం పెట్టడం కోసమే క్రొత్త వారిని పిలిచి, ఆ స్థితికి రాలేనటువంటి వారిని పిలిచి, ఇంకా కూడా అనేక జీవరాశులకి కూడా ఇటువంటి అన్న వితరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి వారు. అది కాస్త ఏమైంది, ఎవరో ముఖం తెలియని వాళ్ళకి ఎందుకు, మన వాళ్ళకి పెడితే మనం ఎంత హంగుతో పెట్టాము, ఏ స్థాయిలో పెట్టాము, మనం పెట్టాము, రేపు వాళ్ళు మనల్ని పిలిచి మళ్ళీ ఎలాగే పెట్టాలి, మనం ఏమి ఇచ్చాం వాళ్ళకి కానుకరగా, అంతకంటే ఎక్కువ కానుక ఇవ్వాలి, ఇలా ఆశించి చేసేటువంటి దానం కిందకు రాదు అని చెబుతూ ఇంకా కూడా అహంకారాన్ని పెంచేస్తుంది. వానికంటే నేను ఘనంగా చేశానా, వీనికంటే నేను గొప్పగా విందునిచ్చానా, అన్నదానాలు కాస్త విందు వినోదాల కార్యక్రమంగా పోతాయి. అప్పుడు ఇంకా పుణ్యఫల ప్రాప్తి అనేది ఎక్కడ ఉన్నది? ఏమీ లేదు. మనం ప్రత్యుపకారం కోరుతూనే ఉంటాం, నోటి మాటలతో చెప్పంగానే ప్రత్యుపకారం కోరుతూనే ఉంటాం. అవతల వారు నన్ను గుర్తించాలనో, ఇదిగో దీని వలన వీళ్ళింత స్థాయిలో పెట్టారు అని చెప్పుకోవాలనో, అవతల వారు పెట్టిన దానికంటే కూడా మనం మిగులా ఉంటే వారికి తగ్గకుండా ఉన్నామనో, ఈ విధమైనటువంటి స్పర్ధలు, పోటాపోటీలతోటి ఒకరికొకరు పిలుచుకొని పరస్పరం ఉన్నవారికి పెట్టుకోవడం, ఆ ఇంటి వారే వాళ్ళ బంధువులను పిలిచి పెట్టుకోవడం, ఇది అన్నదానం, అన్న వితరణ అనేటువంటిది కాదు.
సర్వభూతకోటిలో ఉన్నది కూడా పరమేశ్వర స్వరూపమే అయినా కూడా తన యొక్క స్థాయిలో ఉన్నటువంటి వారికి చేసుకొని తినడం వచ్చు, వారికి కూడా ఇతరులకు పెట్టేటువంటి స్తోమత ఉంటుంది. వారికి పిలిచి మనం పెట్టేదేమున్నది? ఏ సందర్భంగానైనా సరే ఆ యొక్క పదార్థానికి సమయానికి నోచుకోలేనటువంటి వారికి పెట్టినటువంటి దానమే సరైనటువంటి అన్న వితరణ అనేటువంటిది జరిగినట్లు. కాబట్టి ఇక్కడ శక్తి కలిగినటువంటి వారికి, మళ్ళీ తిరిగి మనకు సహాయం చేయగలిగినటువంటి వారికి, ప్రత్యుపకారం చేయగలిగినటువంటి సమర్థత ఉన్న వారికి దానం చేయడం అనేటువంటిది అప్పుడు ఉత్తమమైనదేనా? కాదు కదా, కాదనే కదా చెప్తుంది పరమాత్మ. కాబట్టి దేశే అంటే అనేక పుణ్యక్షేత్రాల యందు ఇంకా కూడా అక్కడే చాలామంది కూడా యాచన చేసుకుంటూ ఎవరు ఏ భక్తుడి ద్వారా ఏ పదార్థం వస్తే ఈ పూట కడుపు నింపుకుందాము అని చూసేటువంటి భగవత్ స్వరూపులైన దరిద్ర నారాయణుడు దరిద్రంతో ఉంటారే కానీ సర్వేక సమస్తం నారాయణ స్వరూపం అని భావించినప్పుడు అందులో ఉన్నటువంటి నారాయణ స్వరూపానికి మనకు చేతనైనంత ఆకలి అనేది లేకుండా ఒక్క పూటకైనా చేయగలిగితే అది కదా సరైనటువంటి దానం వితరణ అనేటువంటిది. కాబట్టి ఇక్కడ పుణ్యక్షేత్రాల యందు ఇంకా పుణ్యతీర్థాలు నదీ తీరాల యందు ఉండేటువంటి వారికి ఇంకా కూడా పవిత్రమైన ఆశ్రమాదుల యందు ఉండేటువంటి వారికి, ఆశ్రమం అంటేనే శ్రమను తీర్చేటువంటిది. మానసికపరమైనటువంటి శ్రమ లేకపోతే దేహపరమైనటువంటి శ్రమ, ఏ శ్రమనైనా తీర్చుకోవడానికే మరొక ప్రదేశాన్ని ఆశ్రయించుకొని ఉంటారు. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి ఆశ్రమాదుల యందు ఇంకా కూడా పవిత్రమైనటువంటి దైవ వాసనతో కూడి ఉన్నటువంటి ఏ ప్రదేశమందైనా సరే అని కదా చెప్పడం. అక్కడ అంటే గ్రహణము లేదా ఇంకా వారికి ఇవ్వవలసినటువంటి వితరణము అనేది జరగాలి. ఇంకా కూడా కొన్ని పుణ్యనిధులు పర్వదినాలు అనేవి ఉంటాయి. గ్రహణ కాలంలో సంక్రాంతి లేకపోతే ఇంకేదైనా పుణ్యకార్య సందర్భం కానీ మొదలైనటువంటి రూపాలలో కూడా పవిత్రమైనటువంటి సమయమునందు అని కూడా అర్థం. అందుకే పాత్రే అంటే ఇక్కడ పాత్రత అన్నప్పుడు యోగ్యత లేదా అర్హత. ఈ యోగ్యత కలిగినటువంటి వానికే తగిన వానికి ఎవరికి ఏది అవసరం అనేటువంటిది మనం ఇవ్వలేం. కానీ వాడి శరీరం పోషింపబడటానికి, వాడి మానసిక శాంతి, ఆకలి, దాహము అనేటువంటిది ఆర్తి తీరినటువంటి వారికి మానసిక శాంతి, మానసిక క్షోభం ఉండదు. మానసిక శాంతి లభించేటువంటి వానికి దానికి తత్సంబంధమైనటువంటిది చేయాలి. మన స్థాయి వారికి చేస్తే ఏమవుతుంది? మనం చేసినటువంటి పదార్థాల యందు రుచిని ఎంచుతారు, స్థాయి భేదాలు ఎంచుతారు. నేను ఆ వస్తువు ఇచ్చాను, వీడు నాకు ఇంత చిన్న వస్తువు ఇచ్చాడని భేదాలు వ్యత్యాసాలు చూపిస్తాడు. కాబట్టి వారికి యోగ్యత లేనట్లే. ఎందుకు? వాని శరీర పోషణ వాడు చక్కగా చేసుకోగలడు. అటువంటి వానికి పిలిచి మనం వితరణ అనేటువంటిది చేయటం అదే ఆ పాత్రదానమే అవుతూ ఉన్నది కదా. కాబట్టే పాత్రే అంటే యోగ్యత కలిగినటువంటి వానికి ఎవడు ఈ దానం స్వీకరించడానికి యోగ్యత అనేది ఆలోచన చేసి మరీ కూడా అటువంటి అర్హత కలిగినటువంటి వానికే ఆ వితరణ అనేది జరగాలి. అందుకే పాత్రత నెరింగి దానం చేయండి అని పెద్దలు చెప్తారు. ఆకలి లేని వానికి సమృద్ధిగా మరి నవకాయ పిండి వంటలతో మృష్టాన్న భోజనం పెట్టినా కూడా ఆకలి లేని వానికి ముద్ద కూడా దిగదు. అదే మనం మనఃపూర్వకంగా ఒకే ఒక అన్నము 2-3 రకాల కూరలతో ఒక ఆకలితో ఉన్నటువంటి అభ్యాగతికి పెట్టామనుకో ఎంత పరమతృప్తితో భోజనం చేస్తాడో. వద్దమ్మా ఇక చాలు అని భుక్తాయాసం వచ్చేదాకా పరితృప్తి పడిపోతాడు కదా భోజనం చేసి. కాబట్టి వాడు నిజమైనటువంటి పాత్రత కలిగినటువంటి వాడు. అంతేకాని బంగారం పెట్టండి, సువర్ణదానం చేయండి, మరి భూదానం చేయండి, గోదానం చేయండి అని అడిగేటువంటి వాళ్ళు పాత్రత అర్హత కలిగినటువంటి వారు కాదు. మనం ఏదైనా దోష నివారణార్థం చేసుకునేటువంటి పరిహార నిమిత్తం ఇచ్చేటువంటి మరి దానాలను స్వీకరించేటువంటి వారు వేరు,
ప్రోక్తంగా సమంత్రకంగా మరి వారు చేసినటువంటి దానికి మనం అటువంటి మన దోషాలను వదిలించుకోవడానికి చేసేటువంటి దానాలు వేరు. ఆకలితో అలమటించేటువంటి అతిథి దేవో భవ. అభ్యాగతులకి ఎవరు అంటే అభ్యాగతి స్వయం విష్ణు. ఎవరైతే పిలిస్తే వచ్చేటువంటి వాడు అతిథి, పిలవకనే వచ్చేటువంటి వాడు అభ్యాగతి. అటువంటి అభ్యాగతిని ఆదరించగలిగినప్పుడు అదే కదా సరి అయినటువంటి దానము అని చెబుతూ, పాత్రత లేనటువంటి వానికి, అర్హత లేనటువంటి వానికి దానం చేసినట్లయితే దాతకు దానం చేసినటువంటి వానికి ఉత్తమమైనటువంటి ఫలితం చేకూరుతుందా అంటే చేకూరదు. అంటే వాడు అందుకు యోగ్యుడు కాదు ఆ దానం స్వీకరించడానికి. వాడు కడుపు నిండా ఉన్నది, వానికి భోజనం పెడితే ఏమన్నా తినగలడా? అలాగే అదే ఆకలితో అలమటించేవానికి చక్కని భోజనం పెడితే వాడు ఎంత సంతృప్తి పడతాడు. లోపల ఉన్నటువంటి సర్వదా సర్వత్రా ఏకస్వరూపమైనటువంటి నారాయణ ఆత్మస్వరూపం ఎంత పరితృప్తిని పొందుతుంది. కాబట్టి అటువంటి పాత్రత కలిగినటువంటి వానికి చేసినప్పుడు మాత్రమే దానము ఆ దాతకు ఉత్తమమైనటువంటి ఫలితం చేకూరుతుంది. అదే కదా సాత్విక దానము అనేటువంటిది అని చెబుతూ ఆ దానం చేయాల్సిందే అని నిర్ణయించుకోవాలి. ఎలాగంటే ఈ దానం అనేటువంటి దానికి మనం ఒక చిన్న ఉపమానం తెలియజేసుకుందాం. ఒకానొక గ్రామంలో ఒక విద్వాంసుడు ఉన్నాడు. అయితే ఆయన గృహస్థు కూడా. అతనికి పూర్వజన్మ పుణ్య సంస్కారం వలన చక్కని దైవభక్తి ఏర్పడింది. లక్ష్మీ సరస్వతి కూడా అతని యందు మేళవించి అద్భుతంగా ప్రకాశింపసాగినాయి. విద్వత్తుతో పాటు సంపదతో పాటు దైవభక్తి అతని యందు చక్కగా విరాజమానమై ఉన్నాయి. ఇలాగా ఇటువంటి కలయిక అనేటువంటిది లోకంలో చాలా అపురూపం అన్నమాట. కాబట్టే ఆ గ్రామస్తులందరూ కూడా ఆ గృహస్థుని పట్ల పూజ్యభావం కలిగి ఉన్నారు. ఎందుకు? ఆయనకి విద్వత్తు ఉన్నది, సంపద ఉన్నది. సరస్వతి లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉంటున్నటువంటి గృహస్థు. ప్రతిదినం కూడా గృహస్థుని ఇంట మంచి సత్కాలక్షేపాలు జరుగుతూ ఉండేవి. ఆధ్యాత్మిక ప్రవచనాలు, పరమార్థ గోష్ఠులు రోజు కూడా అక్కడ ఏర్పాటు చేయబడుతూ ఉన్నవి. జిజ్ఞాసువులు, ముముక్షువులు, పరమార్థ దృష్టి కలిగిన వారు పెక్కురు ప్రతిరోజు కూడా అక్కడికి వచ్చి ఆ సత్కాలక్షేపాల యందు పాల్గొని ఆ సత్సాంగత్యంలో ఆ యొక్క విషయంలో అనుభవించి జన్మపావనం చేసుకునేటువంటి వారు. అయితే యజమానుడుగా గృహస్థునికి భాగవతం మీద మిక్కిలి ఇష్టం ఉండేది. అందువలన అద్భుత వాక్పటిమ కలిగిన ఒకానొక పండితునికి కొంత వేతనం ఇచ్చి తన యొక్క గృహమునందు ప్రతిదినము కూడా భాగవత కాలక్షేపం జరిపిస్తూ ఉన్నాడు. శ్రావ్యమైనటువంటి కంఠము, వాక్చమత్కృతి, బోధనా నైపుణ్యము, పాండిత్య ప్రకర్ష కలిగి ఉన్నటువంటి ఆ పండితుని చేత చేయబడుచూ ఉన్న ఆ భాగవత ప్రవచనం వినడం కోసం జనులు ఆ గృహస్థుని ఇంటికి తండోపతండాలుగా సాగారు. పరిసర గ్రామాల నుండి బండ్లు కట్టుకొని మరీ అనేకులు కుటుంబ సమేతంగా వచ్చి భాగవతాన్ని విని మహదానందాన్ని పొందుతూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ఒకనాడు భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానము కాలక్షేపం జరుగుతూ ఉంది. అయితే ఆ గృహస్థు ఇళ్ళు చాలా పెద్దది కావడం చేత భక్తవరేణ్యుల చేత క్రిక్కిరిసిపోయి ఉండగా భక్తి రసం ఉట్టిపడేటట్లుగా పండితోత్తముడు ఆ ప్రహ్లాదోపాఖ్యానం ప్రబోధం చేస్తూ ఉండగా సభాసదులందరూ కూడా సభలో ఉన్నటువంటి వారంతా పారవస్యములో మునిగిపోయి దాని యందే ఏకాగ్రనిష్ఠులై వింటూ ఉన్నారు. వారిలో కొందరే కన్నుల నుండి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసినటువంటి గృహస్థు చాలా సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఆహా, నా గృహం ఎంత పావనమైపోయింది. ఒక్క భక్తుడు దైవ చింతన తత్పరుడై నా ఇంటి యందు క్షణకాలము కనుక నివసించినట్లయితే 10 తరాల వరకు కూడా నా వంశమంతా తరించిపోతుంది కదా. ఒక్క భక్తుడు దైవ కథా ప్రసంగము ఆనందపరవశుడే కంటి వెంట ఆనంద బాష్పాలు కార్చినట్లయితే అటువంటి ఆనంద అశ్రువుల సంస్పర్శ చేత నా ఇల్లంతా కూడా పరమ పవిత్రమై అలరారుతుంది.
ఆహా, నా జన్మం ధన్యమైపోయింది. భగవంతుడు నాకెంతో సిరి సంపదలను ఇచ్చున్నాడు. వానిని సార్థకం చేసుకోవడం కోసం ఇప్పుడు ఒక చక్కటి ఏర్పాటు చేస్తాను అని నిశ్చయించుకున్నాడు ఆ గృహస్థు. ఆ రోజు కాలక్షేపం అంతా పూర్తి అయిన తర్వాత అక్కడ సమావేశమైనటువంటి భక్తులందరినీ ఉద్దేశించి ఇలా విజ్ఞప్తి చేశాడు. ఓ భాగవత శ్రవణాభిలాషులారా, ఓ పరమార్థ జిజ్ఞాసులారా, రేపటి నుండి ఎవరెవరు ఇక్కడ కథాశ్రవణం చేసేటప్పుడు ఆనంద బాష్పాలు అంటే కంటి వెంట నీరు రాలుస్తారో వారికి నా గృహమందే భోజనం ఏర్పాటు చేస్తాను. భోజనార్థం వారు తమ ఇంటికి వెళ్ళవలసిన పని లేదు. ఈ ప్రకారంగా తాను చేసినటువంటి ప్రకటన అనుసరించి ధనికుడు ఆ మర్నాటి నుండి కూడా ఆనంద బాష్పాలు రాల్చిన వారందరికీ తమ ఇంటి అందే షడ్రసోపేతంగా భోజనం పెట్టి పంపుతూ ఉన్నాడు. భక్తునకు భగవంతునకు భేదం లేదని నిశ్చయించి అతడు ఆ భక్త శిఖామణులందరినీ పరిపరి విధాలుగా మిక్కుటంగా గౌరవిస్తూ ఉన్నాడు. ఆనంద బాష్పాలు రాల్చినటువంటి వారికి అందరికీ ధనికుడు సంతృప్తిగా ముక్కు వరకు భోజనం పెడుతూ ఉన్నాడు అనే వార్త ఊరూరా వ్యాపించింది. ఒక సోమరిపోతూ తిండి కోసం కక్కుర్తి పడ్డాడు. ఆ ధనికుని గృహానికి వచ్చాడు. భాగవత కాలక్షేపమునందు పాల్గొన్నాడు. తన చుట్టూ ఉన్నవారంతా భక్తి రసావర్ణములో మునిగి ఆనంద బాష్పాలు కారుస్తూ ఉండడాన్ని చూసి ఆ సోమరి కూడా తనకు కూడా అటువంటి స్థితి కలిగితే బాగుండు అని ఆలోచన చేస్తున్నాడు. కానీ అతను కఠినమైన హృదయం కలిగిన వాడు అవడం చేత, దైవభక్తి ఆవంతైనా లేనివాడే అవడం చేత అతనికి కన్నుల వెంట నీరు కారడం లేదు. అదే ఆనంద బాష్పాలు రాలలేదు. కళ్ళు నలుపుకొని ఎంతో ప్రయత్నించాడు. కానీ ఒక చుక్కైనా నీరు కారలేదు. రాతి వంటి కఠిన హృదయునికి దయాదాక్షిణ్యాలు కొరవడినటువంటి వానికి ఒక రాగాన గుండె కరుగుతుందా? కరగదు కదా. ఆనందాశ్రవాలు రాలుతాయా? రాలవు కదా. వెంటనే ఆ సోమరి ఏం చేశాడంటే సభాస్థలాన్ని వదిలివేసి దొడ్డిదారి గుండా వెళ్ళాడు. ధనికుని వంటశాల యందు ప్రవేశించాడు. అక్కడ ఉన్న వంట మనిషిని ప్రాధేయపడి 2 మిరియాలను ఇప్పించుకున్నాడు. వాటిని బాగా నూరి ఆ పొడిని కళ్ళల్లో పెట్టుకొని సభలో వచ్చి కూర్చోగానే వెంటనే కళ్ళ నుండి జల నీళ్లు కారసాగినాయి. గంగా ప్రవాహంలాగా అశ్రువులు పారసాగినాయి. అది చూచి ధనికుడు ఏమనుకున్నాడంటే తనలో, ఆహా, ఈరోజు వచ్చిన ఈ కొత్త భక్తుడు ఎంతటి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన వాడై ఉంటాడో. ఎలాగంటే ఇంతవరకు వచ్చిన వారు కథా సందర్భంలో 10-15 బొట్లో ఆనంద బాష్పాలను మాత్రమే రాలుస్తూ ఉన్నారు. ఈతడైతే చెంబుడు నీళ్లు అమాంతంగా కార్చివేశాడే. ఓహో, ఎంతటి భక్తి రసావేశము, ఎటువంటి ఆధ్యాత్మిక ప్రగతి! ఇటువంటి వారి రాకచేత కదా నా గృహం పావనమైపోయింది అని తలంచాడు. అందరికంటే ఎక్కువగా ఆ నూతనమైనటువంటి ఆ కొత్త వ్యక్తిని ఆదరించాడు, గౌరవించాడు. ఇక భుక్తికి అంటే కడుపు నింపుకోవడానికి ఉపాయాన్ని కనిపెట్టినటువంటి ఆ సోమరు ఏం చేశాడు? ఊళ్ళోనికి వెళ్ళాడు. మరికొందరు సోమరులకు ఆ వార్త చెప్పాడు. వారు కూడా మరనాడు ప్రసంగానికి వచ్చి ఆనంద బాష్పాలు రానందు చేత వంటవాని వద్దక కొన్ని మిరియాలు తీసుకొని నూరి కంట్లో పెట్టుకొని కూర్చుంటూ ఉన్నారు. ఈ ప్రకారంగా రోజుకి కపట భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. ఇలా ఉండగా నెల పూర్తిగాక పూర్వమే వంటవాడు ధనికుని వద్దకు వెళ్ళి, అయ్యా, మిరియాలు అయిపోయినాయి అని చెప్పాడు. ఇంకొక బస్తా వెంటనే తెప్పించండి అని చెప్పగా ధనికుడు ఇంత త్వరగా మిరియాలు అయిపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించుకొని ఇక వంటవాడిని ఏ విధంగా అంటే అడిగాడనమాట. ఇంత తొందరగా ఎందుకు అయిపోయినవి అని అడిగితే వంటవాడు అంటున్నాడు, తడుముకోకుండా ఇలా చెప్పేశాడు, మహాప్రభో, మిరియాలు అరబస్తా కూరల్లో అయితే పులుసుల్లోనూ చారుల్లోనూ వాడి వేసేశాను. తక్కిన అరబస్తా ఆనంద బాష్పాలకు వాడాను. ఆ వాక్యాలను వినగానే ధనికుడు ఆశ్చర్యపోయాడు. వంటవాని దగ్గరికి వెళ్ళాడు. అసలు విషయం తెలుసుకున్నాడు. తన ఇంటిలో జరిగే కాలక్షేపాలకు వచ్చే మోసగాండ్రను కనిపెట్టాడు. అప్పటి నుండి తగు విధంగా జాగ్రత్తను తీసుకోసాగాడు. అంటే ఇక్కడ భగవంతుడు అనేటువంటిది సర్వాంతర్యామి స్వరూపం కదా. ప్రతి ప్రాణి యొక్క హృదయాంతరాలమునందు కూడా సాక్షిగా వెలుగుచూ ఉన్నాడు కదా. రాత్రి పగలు జనులు చేసేటువంటి సమస్త కార్యకలాపాలను కూడా చూస్తూ ఉన్నాడు. కాబట్టి కపటము అనేది పనికొస్తుందా? పనికిరాదు. మోసకృత్యాలకు తావియ్యవచ్చా? ఇవ్వకూడదు.
భజతాం ప్రీతిపూర్వకం అని కదా మనకి గీతాచార్యుడి సెలవిచ్చింది. ఆ జగదేక ప్రభువుని ప్రీతిపూర్వకంగా హృదయపూర్వకంగా సేవించాలి, కానీ కపట వేషాలతో కాదు. నిర్మల హృదయంతో అనన్య భక్తితో మాత్రమే ఆ పరాత్పరుణ్ణి సేవించి జీవితాన్ని కడతీర్చుకోవాలి. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి, సర్వజీవుల హృదయాంతరాల మందు కూడా నివసించేటువంటి వారు కాబట్టి మోసము, కపటము మొదలైనవన్నీ వదిలివేసి దైవ సాక్షిగా పవిత్రమైనటువంటి కార్యాలనే కదా ఆచరిస్తూ జీవితాన్ని దైవమయంగా చేసుకోవాలి కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం.